హాయ్ ఫ్రెండ్స్, ఆసరా పింఛన్లు వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలు వెంటనే పెంపు చేసి అందించాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల హక్కుల సంఘ నాయకులు అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో అయితే ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి. మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల వద్ద ఈ మేరకు ఈ ఆందోళన కార్యక్రమం అయితే జోరుగా జరుగుతూ ఉండగా నవంబర్ 26వ తేదీ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్క్ మధ్య ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద లక్షలాది మంది పెన్షన్దారులతో భారీ ఆందోళన కార్యక్రమాన్ని అయితే ఇక్కడ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతూ ఉన్నారండి. ఈ కార్యక్రమంలో ఈ పెన్షన్ల పెంపే కాకుండా కండరాల క్షీణత ఉన్న వారికి 15,000 రూపాయలు ఇవ్వాలంటూ దివ్యాంగులకు సంబంధించి మొత్తం 11 డిమాండ్లను ఈ మేరకు ప్రభుత్వం ముందు ఉంచి ఈ ఆందోళన కార్యక్రమాన్ని అయితే వికలాంగుల సంఘాలు అలాగే మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నవంబర్ 26వ తేదీ జరిగే చలో హైదరాబాద్ కు పాల్గొని ఈ మేరకు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి ఈ మేరకు పెన్షన్లు పెంపు చేసేందుకు దోహదపడాలి అంటూ మందకృష్ణ మాదిగ గారు ఇతర సంఘాల వారైతే పిలిపిస్తున్నారండి. అసలు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏమిటి, మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేస్తున్న 11 ప్రధాన డిమాండ్లు ఏమిటి తదితర పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారాన్ని ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే 2023 డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ ఆసరా పింఛన్లను చేయూతగా మార్చి దివ్యాంగులకు 6,000, వృద్ధులైన వారికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటూ హామీ అయితే ఇచ్చింది. ఈ విషయాన్ని తన మేనిఫెస్టోలో పెట్టి ఉధృతంగా కూడా ప్రచారం అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అయితే భారీగా ప్రచారం అయితే చేసుకున్నారు. ప్రతి సభలోనూ సమావేశంలోనూ పింఛన్లు ఎంత వస్తుంది, ఇప్పుడైతే 2,000, ఒక్క నెల రోజులు ఆగితే 4,000 వస్తుంది. డిసెంబర్ 9 నాడే దివ్యాంగులకు 6,000, వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తా, ఓ అవ్వా నీ మనవడు డబ్బుల కోసం నీ కాళ్ళు పడతాడే అంటూ ఈ మేరకు పింఛన్దారులను ఊరించిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల తదనంతరం ముఖ్యమంత్రి కాగా ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మనకు ప్రజాపాలన కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుని చేయూత పింఛన్లు 4,000, 6,000 దరఖాస్తు చేసుకోండి, పింఛన్లు ఇచ్చేస్తాం, పింఛన్లు పెంచేస్తాం అంటూ హామీ ఇచ్చి ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం అనేది జరిగింది. అనేక సంఘాల వారు ఈ పింఛన్లను ఎప్పుడు పెంచుతారని డిమాండ్ చేస్తూ ఆయా ఆర్డీఓలు, ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఈ మేరకు అర్జీలను అయితే ఇస్తూ ఉండగా అప్పుడప్పుడు మంత్రులు త్వరలోనే పెంచుతాం, త్వరలోనే కొత్త చేయూత పింఛను మంజూరు చేస్తామంటూ కంటి తుడుపు చర్యగా కామెంట్ అయితే చేస్తూ వచ్చారు తప్ప ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్లను పెంపు చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఆ విషయం బడ్జెట్ లో కేటాయించిన కేటాయింపులను బట్టి చూసినట్టయితే మనకు స్పష్టంగా అప్పట్లోనే అర్థమైంది. ఈ ఆసరా పెన్షన్ల పెంపుకైతే ప్రభుత్వం ఏమాత్రం బడ్జెట్ కేటాయించలేదు. దీంతో కొత్త పెన్షన్లు ఇవ్వడం కానీ లేదా ఉన్న పెన్షన్లు పెంపు చేయడం కానీ ప్రభుత్వానికి ఉద్దేశం లేదు అని గ్రహించిన మందకృష్ణ మాదిగ గారు జూన్ నెలలో ఈ మేరకు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి ఆందోళన కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. అప్పట్లో ఆ ఉద్యమం కొన్ని కలెక్టరేట్ల వద్ద, మండల ఆఫీసుల వద్ద అంతంతగా జరిగి పెద్దగా ఉధృతంగా జరగలేదు, అంతటితో సద్దుమరిగింది. ఇప్పుడు 11 ప్రధాన డిమాండ్లతో మందకృష్ణ మాదిగ గారు ఈ మేరకు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ నవంబర్ 26న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అయితే చేపట్టారండి. ఇప్పటికే నవంబర్ 1వ తేదీ నుంచి మండల అలాగే కలెక్టర్ ఆఫీసుల ముందు జరుగుతూ ఉన్నటువంటి ఆందోళన కార్యక్రమాలు ప్రభుత్వంపై కొత్త ఒత్తిడిని తీసుకురాగా నవంబర్ 26వ తేదీ జరిగే కార్యక్రమం భారీ ఎత్తున జరిపి ఈ మేరకు ప్రభుత్వానికి ఊపిరాడని పరిస్థితి తీసుకొచ్చి తప్పనిసరి పరిస్థితుల్లోనైనా సరే ఆసరా పింఛన్లు పెంపు చేయాలి అనే ఉద్దేశంతో ఇటు తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి వారు మందకృష్ణ గారైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టారండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఇతర చేతి వృత్తుల వారు ఈ పింఛన్ల పెంపులకు సంబంధించి జరిగే ఉద్యమంలో భారీగా పాల్గొనాలని, పింఛన్దారుల కుటుంబంలోని వ్యక్తులు కూడా ఈ సమావేశానికి హాజరై
ప్రభుత్వానికి తమ ప్రధాన డిమాండ్లను వినిపించి తమ నిరసనను వ్యక్తం చేయాలి అంటూ ఇక్కడ వికలాంగులు అలాగే వికలాంగుల హక్కుల నాయకులు అలాగే మందకృష్ణ మాదిగ గారు అయితే పిలిపిస్తున్న నేపథ్యంలో ఈ ఆసరా పింఛన్లు పెంపు చేయాలి అని ఆశించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఆందోళన కార్యక్రమంలో భాగస్వాములై మీ యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి గట్టిగా తెలియజేసినప్పుడు మాత్రమే ఈ పెన్షన్లు పెంపుదల అనేవి ప్రభుత్వం చేస్తుంది. లేకపోతే ప్రభుత్వం ఈ పింఛన్ల పెంపుదలను చేసే అవకాశం లేదు. కనుక ప్రతి ఒక్కరూ నవంబర్ 26వ తేదీ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి తమ యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి గట్టిగా వినిపించాలండి. అప్పుడు మాత్రమే పింఛన్లు పెరిగే అవకాశం ఉంది. మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల సంఘాల వారు ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రధానంగా 11 డిమాండ్లు ఉన్నాయండి. ఆ డిమాండ్లు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు దివ్యాంగులకు ప్రస్తుతం 4016 రూపాయలు పింఛను 6000కు పెంపు చేయడం, అలాగే వృద్ధులకు ఇచ్చేటువంటి పింఛను 2016 నుంచి 4000 రూపాయలకు పెంపు చేయడం, అలాగే కండరాల క్షీణత ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకు 15000 రూపాయలు పింఛన్ అయితే ఇవ్వాలని, పింఛన్లు ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు ఇవ్వాలి అంటూ మొదటి డిమాండ్ గా ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల సంఘ నాయకులు ప్రభుత్వం ముందైతే ఉంచారు. ఇక రెండో డిమాండ్ ఏంటంటే, శారీరక వికలాంగుల రోస్టర్ ను 56 నుంచి బదిరుల రోస్టర్ ను 31 నుంచి 10 లోపుకు మార్చాలి. బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ చేపట్టాలి. అన్ని ప్రభుత్వ రంగాల్లో 4% రిజర్వేషన్ కల్పించాలి. ఉన్నత విద్యారంగంలో 5% రిజర్వేషన్ కల్పించాలి. ఇది రెండో డిమాండ్ గా ఉంది. ఇక మూడవ డిమాండ్, వికలాంగుల హక్కుల చట్టం 2016ను రాష్ట్రంలో వెనువెంటనే అమలు చేయాలి. ఇక నాలుగవ డిమాండ్ గా, వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా ఉంచుతూ 2022 నాటి జీవో నెంబర్ 34ను తక్షణమే అమలు చేయాలి. ఇక ఐదవ డిమాండ్ గా, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు టీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలి. ఇక ఆరవ డిమాండ్ గా, వికలాంగుల సహకార సంస్థలో ఉద్యోగులకు పెండింగ్ పిఆర్సీ వెంటనే ఇవ్వాలి. సంస్థ బలోపేతానికి జీవో నెంబర్ 39ని రద్దు చేయాలి. సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ఇక ఏడవ డిమాండ్, వికలాంగులకు పంచాయతీల నుండి పార్లమెంట్ వరకు 5% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇక ఎనిమిదవ డిమాండ్, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో వికలాంగులకు 5% బడ్జెట్ ను కేటాయించాలి. ఇక తొమ్మిదవ డిమాండ్, వికలాంగులైన ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రిజర్వేషన్ లో 3% నుండి 4% పెంపు చేయాలి. దివ్యాంగ ఉద్యోగస్తులకు ఇచ్చే స్పెషల్ అలవెన్స్ 3000 నుండి 6000 రూపాయల వరకు పెంపు చేయాలి. ఇక 10వ డిమాండ్ గా, ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న వికలాంగ మనోవికాస కేంద్రాలను ఎవరైతే సిబ్బంది నడుపుతూ ఉంటారో వారికి హెచ్ఆర్ పాలసీ కల్పించాలి. ఇక 11వ డిమాండ్, ఇదే చివరి డిమాండ్, చదువుతో సంబంధం లేకుండా వికలాంగులకి అందరికీ మోటార్ వాహనాలు, బదిరులకు మొబైల్ ఫోన్స్, కుష్టు వ్యాధిగ్రస్తులకు చెప్పులు, వికలాంగ సహకార సంస్థ ద్వారా వికలాంగులందరికీ స్వయం ఉపాధి కోసం 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పించాలంటూ ఇక్కడ ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో అయితే నవంబర్ 26వ తేదీ భారీ ఆందోళన కార్యక్రమం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడి కార్యక్రమం కూడా పెట్టుకున్నారండి. లక్షలాది మంది చేయుత పెన్షన్దారులు ఈ సమావేశానికి హాజరై మహాధర్నాను విజయవంతం చేయాలి అంటూ ఇక్కడ ఈ సంఘ నాయకులు అయితే కోరుతూ ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇది పెద్ద విషయం కాదు, ఎప్పుడైనా చేయవచ్చు, ఒకవేళ పెంచకపోయినా ఏముందులే అడిగేవారు ఎవరున్నారు అన్నట్టుగా ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఉద్యమం చేస్తే తప్ప ఆసరా పింఛన్లు పెరిగే అవకాశం లేదండి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే పెన్షన్దారుల కుటుంబ సభ్యులు కూడా ఈ సమావేశానికి మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికైతే మీ నిరసనను అయితే తెలియజేయండి. ఎప్పటికప్పుడు ఈ దివ్యాంగ సంఘ నాయకులు చేపట్టే ఈ ఆందోళన కార్యక్రమానికి సంబంధించి తాజా సమాచారం ఏదైనా ఉంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తానండి. మీరు ఈ సమాచారాన్ని చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.